చంద్ర గారు పంపించిన మహాశివరాత్రి వ్రత మహాత్యం గురించి వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ, మహాశివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణ కాలం నుంచి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడు ఉంటాడు, చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసేవారికి ముక్తి కూడా లభిస్తుంది. కేవలం మహాశివరాత్రి నాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యం లభిస్తుంది. భక్తి ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్య ఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్ ఆ శివుడే. ఒకసారి బ్రహ్మ, విష్ణు, పార్వతి నేరుగా శివుణ్ణే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికి, విన్నవారికి కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి, దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి వివరించి తెలియజెప్పాడు. భక్తిని ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి. జాబాల శృతిలో ఋషులు 10 శైవ వ్రతాలను గురించి చెప్పారు. శివ పూజ, రుద్ర జపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే 4 సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుబట్టి ఈ వ్రతాన్ని చేయటం మంచిది. ధర్మ సాధనాలన్నిటిలో ఉత్తమమైనది అని దీనికి పేరు. ఏ భేదము లేకుండా సర్వవర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు, స్త్రీలు, పిల్లలు ఒకరేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు. మాఘమాసంలో కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్టం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చెయ్యాలి. శివరాత్రి పూట ఉదయాన్నే నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నం చేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం, లోపల బయట అంతా పరిశుభ్రమైన వస్త్రధారణలతో శివ పూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజా ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు. భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలియామం జాము పూజను పూర్తి చేయాలి. శివ మంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివలింగాన్ని పూజించాలి. ఆ తరువాత వ్రతమహాత్య కథను వినాలి. ఈ పూజ 4 జాముల్లోనూ ఆ రాత్రి అంతా చేయాల్సి ఉంటుంది. వ్రతానంతరం యథాశక్తిగా పండితులకు, శివభక్తులకు, విశేషించి సన్యాసులకు భోజనం పెట్టి సత్కరించాలి. 4 జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివలింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం, ఆ తర్వాత జలధారాలతో అభిషేకం నిర్వహించాలి. చందనం, నూకల్లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజ చేయాలి. ఎర్ర గన్నేరు, పద్మం లాంటి పుష్పాలతో అర్చించాలి. భవుడు, శర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశానుడు అనే శివ దశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేనుముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం 5 పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము ముగుస్తుంది. రెండో జాములో తొలిజాము కన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు, యవలు, కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతి అంతా తొలిజాములో లాంటిదే. మూడో జాములో చేసే పూజలో యవల స్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూప దీపాలను, శాఖ పాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకుముందులాగే ఉంటాయి. 4వ జాములో పూజా ద్రవ్యాలుగా మినువులు, పెసలు లాంటి ధాన్యాలను, శంఖ పుష్పాలకు, మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ, మినుములతో కలిపి వండిన అన్నాన్ని కానీ పెట్టాలి. అరటిపండు లాంటిది ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తిపూర్వకంగా 4 జాముల్లోనూ ఒక ఉత్సవంలా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తి కాగానే
ఉద్వాసన చెప్పటం, మళ్ళీ తర్వాతి జాము పూజకు సంకల్పం చెప్తూ ఉండాలి. 4 జాములు శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడు సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని, సర్వ శుభాలు సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు ఈ కథను. శ్రీ చంద్రగారు పంపించిందే ఇంకో మెసేజ్. శివుడికి మారేడు అంటే ఎందుకు అంత ఇష్టం? లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని అంటారు అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దాన్ని ఎండబెట్టి అందులో విభూది వేసి ఆ విభూదిని చేతిలో వేసుకొని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. మారేడు దళం 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. దళాలుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తాము. ఈ దళం 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది. అది 3, 9 కూడా ఉంటాయి. పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమి లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈయననే పట్టుకొని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వం ఈయన శివలింగానికి తగలటం ఐశ్వర్యప్రదం. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవటం వంటి ఇబ్బందులు ఉంటే 3 ఆకులు ఉన్న దళాలతో శివునికి పూజ చేసేవారు. మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 3 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే అవుతుంది. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా, పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి 1 కోటి మందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. మా రేడు, తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు, అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరమే లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. మీ శ్రేయోభిలాషి.